సాహితి గారు నమస్కారం అండి. నమస్కారం. నాన్నగారిని తీసుకొస్తారేమో అనుకున్నాను, బ్రదర్ వచ్చారు. నాన్నగారు కొంచెం పనిలో ఉన్నారు, ఇవాళ అయిపోయేలోపు వస్తారండి. రైట్, సో నైస్. సో ఈరోజు మీ జర్నీ తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఇట్స్ అ ప్రివిలేజ్ మ్యామ్. మై ప్లెజర్ రియలీ. నాది మొత్తం ప్రాపర్ అంతా హైదరాబాద్ అండి మాది. సో హైదరాబాద్లోనే పుట్టాను, పెరిగాను. తర్వాత నా గ్రాడ్యుయేషన్ స్కూలింగ్ మొత్తం హైదరాబాద్లోనే జరిగింది. ఎక్కడ చదివారు స్కూలింగ్ అంతా? స్కూలింగ్ నేను 1st నుంచి 5th వరకు సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్లో అమృత విద్యాలయం అని, మాతా అమృతానందమయి తన గ్రూప్ ఆఫ్ స్కూల్స్, ఆ ఇన్స్టిట్యూషన్లో చదివాను. అక్కడ చాలా స్పిరిచువాలిటీ, ఫిట్నెస్ మీద ఫోకస్ చాలా ఉంటుండే. తర్వాత మళ్ళీ 6th to 10th శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ అని ఇక్కడ దిల్సుఖ్ నగర్లో చదివానండి. మహేంద్ర హిల్స్ ఎక్కడ, దిల్సుఖ్ నగర్ ఎక్కడ, ఎలా అక్కడి నుంచి ఇక్కడికి? అంటే మదర్ అక్కడ పోస్టింగ్ ఉండే అండి. మా మదర్ డాక్టర్గా పనిచేస్తున్నారు. సో షీ వర్క్స్ యాజ్ అ హెల్త్ ఆఫీసర్ ఇన్ TSWREIS, TGSWREIS, ఓకే, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, మన తెలంగాణ స్టేట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్. సో తన స్కూల్ అక్కడ ఉండే. సో అప్పుడు క్వార్టర్స్లో అక్కడ మేము ఉన్నాము, మొత్తం ఫ్యామిలీ. రైట్. తర్వాత మళ్ళీ ఇంకా దిల్సుఖ్ నగర్కి షిఫ్ట్ అయ్యాము. లేటర్ షీ ఆల్సో గాట్ ట్రాన్స్ఫర్డ్, మేము దిల్సుఖ్ నగర్కి షిఫ్ట్ అయ్యాము. ఇంకా 6th to 10th ఒకటే స్కూల్లో ఇక్కడ చదువుకున్నాము. 10th తర్వాత ఇంకా ఇంటర్ నారాయణ స్కూల్లో నారాయణ గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో అయింది. అండ్ తర్వాత గ్రాడ్యుయేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్. సో 2017లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది మ్యామ్. 2017లో గ్రాడ్యుయేషన్ తర్వాత నేను ఒక 2 years జాబ్ చేశాను. పూణేలో MNCలో కోర్ జాబ్లో జాయిన్ అయ్యాను మ్యామ్. ఇంకా 2 yearsలో జాబ్ చేసిన తర్వాత యాక్చువల్లీ కాలేజ్ అయిపోయే వరకే నాకు ప్లేస్మెంట్స్కి కూర్చునేటప్పుడే ఐ హ్యాడ్ దిస్ ఫీలింగ్కి ఐ వాంటెడ్ టు ప్రిపేర్ ఫర్ సర్వీసెస్. కానీ అంటే అప్పటికి ఐ వాజ్ నాట్ వెరీ ష్యూర్ ఇంకా. సో జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఆఫ్టర్ లుకింగ్ ఎట్ ద కార్పొరేట్ కల్చర్, నాట్ దట్ ఇట్ వాజ్ ఎనీ బ్యాడ్ ఇన్ ఎనీ వే, బట్ ఇట్ వాజ్ నాట్ సాటిస్ఫైయింగ్ ఫర్ మీ. ఇంకా ఏదో చేయాలి అని ఉండే. సో అప్పుడు అంటే ఇట్ వాజ్ నాట్ సాటిస్ఫైయింగ్ అండ్ సర్వీసెస్ ఆ డ్రీమ్ ఇంకా ఉండే అప్పటికి, అంటే స్లైట్గా. సో నేను కొంచెం చూడడం స్టార్ట్ చేశాను, టాపర్స్ వీడియోస్. అప్పుడే మీ వీడియోస్ కూడా చూడడం స్టార్ట్ చేశాను. మీరు ఇంటర్వ్యూస్ తీసుకుంటారు టాపర్స్వి ఇంకా. సో ఆ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు అనిపించింది మనం కూడా చేయొచ్చు, మనలానే ఉన్నారు అందరూ అని చెప్పేసి. సో అది ఒక సెన్స్ ఆఫ్ మోటివేషన్ అయింది. వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అది కూడా ఒక ప్రాసెస్, అది కూడా చూసుకొని మళ్ళీ వేరే విజన్ ఐఏఎస్ వాటి టాపర్ వీడియోస్ కనుక చూసుకున్నాక ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని ఒక స్ట్రాటజీకి వచ్చి ఇంకా 2020లో ఫస్ట్ అటెంప్ట్, యాక్చువల్లీ జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్ ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చేసాను మ్యామ్ నేను. అవునా? నేను ఇంటర్న్షిప్లో అంటే మాకు ఫైనల్ ఇయర్లో 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఆ ఇంటర్న్షిప్ పీరియడ్లోనే ఐ స్టార్టెడ్ రీడింగ్ NCERT బుక్స్ కొంచెము, అండ్ ఐ గేవ్ ఫస్ట్ అటెంప్ట్. కానీ ఐ మిస్ ద మార్క్ బై సిగ్నిఫికెంట్ అమౌంట్. కట్ ఆఫ్కి చాలా దూరంగానే మిస్ అయ్యాను. రైట్. సో అప్పుడు అనిపించింది అప్పుడు ఎలాంటి అవగాహన లేదు, ప్రిపరేషన్ కూడా ఇట్ వాజ్ రఫ్లీ అరౌండ్ 2-3 months మేబీ అంతే. ఎవరు అడ్వైస్ తీసుకోలేదు మీరు? అప్పటికి ఇంకా అడ్వైస్ ఏం తీసుకోలేదు. ఇట్ వాజ్ ఒక అటెంప్ట్ అంతే. ఇంకా అనుకోవచ్చు వేస్ట్ చేశాను అని కూడా. అసలు ఇది నేను చేయొచ్చా లేదా అన్న క్లారిటీ కోసం ఒక అటెంప్ట్ ఇచ్చాను. ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చిన తర్వాత అనిపించింది ఆల్దో కట్ ఆఫ్కి చాలా మార్జిన్ చాలా డిఫరెంట్, అంటే చాలా డిఫరెన్స్ ఉంది, కవర్ చేసుకోవాల్సింది. కానీ అనిపించింది కొంచెం చదివితే ఇది పాసిబులే, ఇట్స్ నాట్ లైక్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎగ్జాక్ట్లీ. నేను ఇక్కడ మిమ్మల్ని బ్రేక్ చేస్తున్నాను ఎందుకు అంటే, ఒక 8 years బ్యాక్ నేను సిరీస్ స్టార్ట్ చేయడానికి కూడా కారణం ఇదే. ఒక IAS, IPS లేదా UPSC క్రాక్ చేయాలంటే ఎక్కడో కొండ మీద కోతే ఏమో మనం అందని ద్రాక్ష అది అని అనుకునేవాళ్ళం. యాక్చువల్లీ అలానే చాలామంది అమ్మో మన వల్ల కాదులే, చాలా ఖర్చు అయిపోతుంది, ఎంత చదివినా రాదు, లేదంటే ఇది నా జోనర్ కాదేమో, ఇప్పటివరకు నేను చాలా యావరేజ్ స్టూడెంట్ని, ఇప్పుడు నేను చదివితే సాధించలేనేమో అనుకున్న శాతమే 80% ఉన్నారు. నాకు అనిపించింది ఒక్కొక్క జర్నీ తీసుకుంటే ఆస్పిరెంట్స్ అందరికీ చాలా దగ్గర చేయొచ్చు అనే ఉద్దేశంతోనే శ్రీ స్టార్ట్ చేసిన కారణం కూడా అది చాలా హెల్ప్ అయింది మ్యామ్. నేను ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చిన తర్వాత ఐ అగైన్ స్టార్టెడ్ వాచింగ్ టాపర్స్ వీడియోస్, టాపర్స్ టెస్టిమోనియల్స్ని చూడడము. అసలు ఏంటి ప్రిపరేషన్ అంటే ఏమీ తెలియకుండా ఒక ప్రిపరేషన్లోకి జంప్ అవ్వడం ఈజ్ అ వెరీ రాంగ్ స్టెప్ అని అప్పుడు అర్థమయ్యి దెన్ ఐ టుక్ గ్యాప్. అందుకనే జాబ్లో కూడా అప్పుడే చూస్తూ ఉండే, జాబ్లో జాయిన్ అయిపోయాను.
ఇంకా జాబ్లో కూడా ఐ వాస్ లుకింగ్ ఎట్ ఎక్కడ మిస్టేక్ చేశాను నేను అని చెప్పేసి, అండ్ ఐ వాస్ ట్రయింగ్ టు కవర్ దట్. సో ఆ ప్రాసెస్లోనే వీడియోస్, టాపర్స్ టెస్టిమోనియల్స్, సీనియర్స్ కూడా మా అలుమ్నై కొందరు క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు అవి తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. కానీ ఆఫీస్ బిజీ అవన్నీ కూడా ఉంటుంది, ఆఫీస్ వర్క్ కూడా ఉంటుంది, మళ్ళీ ఇది కూడా. సో ఇట్ వాస్ డిఫికల్ట్ టు మేనేజ్ అప్పుడు కూడా. సో నాకు అనిపించింది దీనికి డెడికేటెడ్గా టైం ఇవ్వాలి ఒకవేళ అంటే ప్రాపర్ అటెంప్ట్ ఇవ్వాలి అని అనుకుంటే అని. సో ఐ డెంట్ గివ్ ఎనీ అటెంప్ట్స్ డ్యూరింగ్ మై ఆఫీస్ పీరియడ్. ఎన్నాళ్ళు గ్యాప్ ఇచ్చారు? ఫస్ట్ అటెంప్ట్ 2017లో ఇచ్చాను, మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ 2020లో ఇచ్చాను. సో ఇట్ వాస్ 3 years. 2020లో మళ్ళీ సెకండ్ అటెంప్ట్ ఇచ్చాను, కానీ ఈసారి కూడా మళ్ళీ ప్రిలిమ్సే పోయింది. సెకండ్ అటెంప్ట్లో కూడా ప్రిలిమ్స్ పోయింది. యాక్చువల్లీ సెకండ్ అటెంప్ట్లో దెర్ వర్ మెనీ థింగ్స్, అంటే ఫ్యామిలీ ఇష్యూస్, మళ్ళీ వేరే ఫ్రెండ్స్ మ్యారేజెస్ కానీ ఫ్యామిలీలో కూడా వేరే కమిట్మెంట్స్ ఉండే. సో కొంచెం కష్టం, డైవర్షన్స్ చాలా ఎక్కువ అయిపోయింది. కంటిన్యూస్గా హార్డ్ వర్క్ పెట్టలేకపోయాను ఆ 1-2 years పీరియడ్లో. అది మీరు గుర్తించారా? ఇందువల్ల నేను క్రాక్ వెంటనే 2020 తర్వాత ఐ అండర్స్టూడ్, ఆఫ్టర్ గివింగ్ దట్ అటెంప్ట్ ఐ అండర్స్టూడ్కి ఇది మిస్టేక్ అవుతుంది, నేను ఐ హ్యావ్ టు పుట్ ఇన్ డెడికేటెడ్గా టైం ఇచ్చి ప్రిపేర్ అవ్వాలి. ఇట్స్ లైక్ మీరు 1 week అయితే ఏమవుతుంది, 1 week గ్యాప్ తీసుకొని మళ్ళీ చదువుకుందాము అని అనుకుంటాము, కానీ ఆ 1 week మీరు గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ టు గెట్ బ్యాక్ ఇన్ టు ఇట్ టేక్స్ 3 weeks మేబీ. అబ్సల్యూట్లీ. కానీ మనం ఎక్కడ స్టక్ అవుతున్నామో, మన మిస్టేక్స్ ఏంటి అనేది గుర్తించడం అనేది యూపీఎస్సీకి ఎంత ఇంపార్టెంటో రియల్ లైఫ్లో కూడా ఎనీ అదర్ స్ట్రీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే మన మిస్టేక్ తెలుసుకున్నప్పుడే దాన్ని మనం మార్చుకోగలుగుతాం. లేదు ఇది పర్వాలేదు, ఈ 1 week కదా 10 days కదా అనుకుంటే ఎండ్ ఆఫ్ ది డే సఫర్ అయ్యేది మనమే. 1 week 10 days అని అస్సలు అలా వదలడానికి లేదు. ఈవెన్ ఇఫ్ యూఆర్ ఫీలింగ్ లో, ఆ 1 weekలో కూడా కొంచెంగా ఏదో ఒకటి చేయడము, లేకపోతే సంథింగ్ యూ షుడ్ కీప్ థింకింగ్ అబౌట్ హౌ యూ వాంట్ టు కవర్ ద గ్యాప్. డిప్రెసింగ్ ఫేసెస్ ఉంటాయి, యూ విల్ టేక్ అ గ్యాప్, కానీ యూ షుడ్ ఆల్సో హ్యావ్ దట్ దిస్ థింగ్కి యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ అగైన్, అండ్ ఎక్కడ ఆపాము అన్నది నీకు క్లారిటీ ఉంటూ ఉండాలి ఈవెన్ ఇన్ దట్ డిప్రెషన్ ఫేజ్లో. మీరేం చేశారంటే ఏం చెప్తారు? నేను డిప్రెషన్ ఫేజ్లో ఉన్నప్పుడు కూడా ఐ యూస్ టు కంటిన్యూ విత్ మై రొటీన్, అదొక షెడ్యూల్ ఫాలో అయిపోయాను. అంటే 2020లో ఇలా లేకుండే, బట్ 2021కి వచ్చేసరికి ఐ కరెక్టెడ్ మై సెల్ఫ్. సో 2021కి వచ్చేసరికి ఐ ఫాలోడ్ అ ప్రాపర్ రిగరస్ షెడ్యూల్, అండ్ ఐ యూస్ టు రీడ్ అలాంగ్ విత్ 2 other friends of mine. సో వాళ్ళతో పాటు చదువుకోవడం వల్ల, అంటే కలిసి చదువుకోవడం అని కాదు, వీ యూస్ టు హ్యావ్ అ కామన్ టైం టేబుల్. సో వాళ్ళు ఈరోజు సో అండ్ సో ఫినిష్ చేశారు అన్నది తెలుస్తుంది నాకు. సో వాళ్ళు కంప్లీట్ చేశారు, నేను కనీసం నేను అనుకున్న టార్గెట్ కంప్లీట్ చేయలేకపోయాను. సో ఐ యూస్ టు బ్రేక్ డౌన్ మై టార్గెట్స్ ఇంటూ స్మాల్ టార్గెట్స్. ఈ రోజు కంపల్సరీ ఇది చేసి పడుకోవాలి, అది ఎంతసేపు అయినా పర్లేదు. మేబీ ఆ టార్గెట్ కంప్లీట్ చేయడానికి నాకు 5 hours పడుతుండొచ్చు. సో తొందరగా అది కంప్లీట్ చేసి 5 hours ఐ యూస్ టు టేక్ రెస్ట్. లేదు ఆ టార్గెట్ కంప్లీట్ చేయడానికి 10 hours పడుతుంది, ఐ యూస్ టు పుట్ ఇన్ దోస్ 10 hours అండ్ దెన్ ఓన్లీ రెస్ట్. సో ఐ యూస్ టు కీప్ స్మాల్ టార్గెట్స్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ యూస్ టు పుష్ మై సెల్ఫ్ టు డూ ఇట్. సో డిప్రెషన్లో ఉన్నా కానీ ఆ టార్గెట్ నాకు గుర్తుండేది, సో ఇవాళ నేను ఇది కంప్లీట్ చేయాలి అని. సో డిప్రెషన్కి ఆ టైం వెనెవర్ ఐఎమ్ ఫీలింగ్ డిప్రెస్డ్, ఐ యూస్ టు టేక్ సమ్ టైమ్ ఆఫ్ టాక్ టు మై గ్రాండ్ పేరెంట్స్. మా ఇంట్లోనే ఉంటారు మా గ్రాండ్ పేరెంట్స్ కూడా. సో మా పేరెంట్స్ ఇద్దరు వర్క్కి వెళ్ళినా అని మై గ్రాండ్ పేరెంట్స్ యూస్ టు బీ దేర్. సో ఐ యూస్ టు గో టు దెమ్, టాక్ టు దెమ్ కొంతసేపు రెస్ట్ తీసుకొని అగైన్ ఐ యూస్ టు గెట్ బ్యాక్ అండ్ ఫినిష్ ద టార్గెట్ ఓన్లీ అండ్ స్లీప్. అసలు డిప్రెషన్ ఎందుకు అని వ్యూవర్స్ చాలామంది అనుకోవచ్చు చూసేవాళ్ళు. అది ఆ రేస్లో ఉన్న వాళ్ళకి డిప్రెషన్ ఏంటో తెలుస్తుంది, మీలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు కూడా అర్థమవుతుంది. కానీ కామన్ మ్యాన్ వీడియో చూస్తున్నప్పుడు ఎందుకబ్బా డిప్రెషన్, ప్లాన్ ప్రకారం చదువుకుంటూ వెళ్ళిపోతే డిప్రెషన్ ఎందుకు అనుకుంటారు. సో డిప్రెషన్ ఎందుకు అంటే ఏం చెప్తారు? మ్యామ్ డిప్రెషన్ ఎందుకు అంటే యూ హ్యావ్ బీన్ సీయింగ్ సో మెనీ సెట్ బ్యాక్స్. ఇట్స్ నాట్ లైక్ ఒక్క అటెంప్ట్కి నీకు క్లియర్ అయిపోయింది అన్నట్టు లేదు. సో అండ్ యు ఆర్ ఇన్ ద ప్రైమ్ ఏజ్. అవును, 21 to 31 is like your prime age. True. And to settle down in their career. Your friends are going ahead, your friends are settled down, they are enjoying, they are partying, they are marrying, and their life is progressing and you feel like you are stuck down at one place. అక్కడ నుంచి ఎలా బయటికి రావాలి, మళ్ళీ ఇదంతా చదివితేనే బయటకు వస్తాము అన్నది అది ఒక సడన్గా అదొక గుదిబండలాగా అనిపిస్తుంది.
ఇదంతా చదువుతున్నాను అయినా నాది ఒకవేళ క్లియర్ అవ్వకపోతే ఏంటి అన్న డౌట్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో దట్ వాజ్ ద మేజర్ డిప్రెషన్ పాయింట్ అనుకోవచ్చు. ఇంకా కానీ అండ్ సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఈ ప్రిపరేషన్ ఫేజ్లో చాలా వరకు. అట్లీస్ట్ 1-2 అటెంప్ట్స్లో మనది కాలేదు అన్నప్పుడు సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అవుతూ ఉంటాయి, నేను ఇది చేయగలనా లేదా అని చెప్పేసి. సో అట్లాంటి టైంలో డిప్రెసింగ్గానే ఉంటుంది, కానీ యూ షుడ్ బీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. మనం ఏదో ఒకటి అనుకునే ఇది మనం చేయగలము అనుకునే ఇటు స్టార్ట్ అయ్యాము. మన మిస్టేక్స్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకొని ఇవి కవర్ చేసుకుంటే చేయగలము అన్న కాన్ఫిడెన్స్ ఉంటే గో అహెడ్ విత్ యువర్ ప్రిపరేషన్. లేదు నీ మిస్టేక్స్ ఎక్కడున్నాయో కూడా నీకు అర్థం కావట్లేదు అంటే సీక్ సమ్వన్స్ హెల్ప్ టు ఐడెంటిఫై యువర్ మిస్టేక్స్. అప్పటికీ నీకు అలా మిస్టేక్స్ ఐడెంటిఫై చేసుకున్నా ఇది క్లియర్ అవ్వట్లేదు అంటే ఐ వుడ్ really suggest them to give అంటే it's not for everyone, it need not be for everyone. Correct. There are many other careers where you can contribute equally to society. So you can go ahead and contribute in that way instead of wasting all your prime time in this particular cycle. ట్రూ. కానీ యాక్చువల్గా యూపీఎస్సీ క్రాక్ చేయాలి అనుకున్న ఆస్పిరెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా యూపీఎస్సీ ఎగ్జామ్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళ అసలు యూపీఎస్సీ ఏం కోరుకుంటోంది అని అర్థం చేసుకోవడానికే చాలా టైం పడుతుంది. దే నీడ్ ప్రాపర్ అడ్వైజ్, ఒక మంచి మెంటర్ కావాలి, లేదు అని అంటే మంచి అకాడమీతో లింకప్ అయి ఉండాలి, మనకు మంచి టీచర్ దొరకాలి, ఇవన్నీ జరగాలి. సో మీకు ఎన్ని రోజులు పట్టింది ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ యూపీఎస్సీ అని అర్థం చేసుకోవడానికి? ఇట్ వాజ్ ఇన్ మై 2021 అటెంప్ట్కి నాకు అర్థమైంది మ్యామ్ ఫైనల్గా. అంటే ద థింగ్ దట్ ఐ ల్యాక్డ్, వాట్ ఐ ఫెల్ట్ వాజ్ right guidance. చాలా ఇంపార్టెంట్. Right guidance was very important, and that right guidance had told me that it's consistent preparation that is more important, and whatever you are preparing, make a note out of it and make an organized note out of it. So తనేమి నాకు చూపించలేదు ఎలా చేయాలి అదంతా, బట్ జస్ట్ టెల్లింగ్ దట్ యూ నీడ్ టు మేక్ అన్ ఆర్గనైజ్డ్ నోట్ అండ్ దాన్నే నువ్వు మళ్ళీ మళ్ళీ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళు వాట్ ఎవర్ యు ఆర్ రీడింగ్, సో దట్ యూ హ్యావ్ అ క్లారిటీ ఆఫ్ వాట్ యు ఆర్ రీడింగ్ అండ్ యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ రివైజ్. అన్లెస్ యూ రివైజ్, యూ హ్యావ్ సో మెనీ సోర్సెస్ అండ్ యూ ఆర్ కన్స్యూమింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ సో మెనీ సోర్సెస్ దట్ ఎవ్రీథింగ్ గోస్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ యువర్ మైండ్. సో అది రిటెన్షన్ ఉండాలి అంటే యూ హ్యావ్ టు థింక్ ఆర్గనైజ్డ్గా, ప్లాన్ ఆర్గనైజ్డ్గా అండ్ మేక్ నోట్స్ ఆర్గనైజ్డ్గా. సో ఆ రియలైజేషన్ నాకు 2021 అటెంప్ట్కి కానీ రాలేదు మ్యామ్. అంటే దట్ టు ఇట్ వాస్ బికాస్ ఐ వాస్ సిట్టింగ్ కంటిన్యూస్లీ అండ్ ఐ కుడ్ ఇంట్రోస్పెక్ట్. దెన్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ నేను ఇంత చదువుతున్నాను కానీ ఐఎమ్ నాట్ రీటైనింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ రీడింగ్. ప్రిలిమ్స్ రాసేటప్పుడు, ప్రిలిమ్స్ ఎగ్జామ్లో వాట్ డిడ్ ఐ ఫేస్, ఐ కుడ్ నాట్ ఆన్సర్ క్వశ్చన్స్ క్విక్లీ. సో ఎందుకు క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోతున్నాం క్విక్గా అంటే ఐ కుడ్ నాట్ రిమెంబర్ థింగ్స్ వెరీ క్విక్లీ. నేను చదివినవి కూడా ఇది ఎక్కడో చదివినట్టుంది కానీ ఇదా ఆప్షన్స్ ఆర్ వెరీ కన్ఫ్యూజింగ్ ఇన్ యూపీఎస్సీ ఆల్సో. రైట్. To be very sure about what is the correct answer also, you need to have that clarity of thought ki ఇదే కరెక్ట్ ఆన్సర్, నేను ఇది చదివాను అన్న క్లారిటీ నీకు ఉండాలి. సో అది తొందరగా నాలెడ్జ్ రిట్రీవల్ తొందరగా ఉండాలంటే యూ నీడ్ టు రివైజ్ ఇట్ ఫ్రీక్వెంట్లీ సో దట్ ఆ రిట్రీవల్ కూడా నీకు త్వరగా ఉండేటట్టు. సో దట్ ఇష్యూ ఐ ఫేస్డ్ అండ్ ఆ ఇష్యూ నేను చెప్పినప్పుడు దట్స్ వెన్ ఐ వాజ్ గైడెడ్కి ఆర్గనైజ్ నోట్స్ చేసుకుంటే దిస్ ఇష్యూ వోంట్ క్రాప్ అప్ అని. సో దట్స్ హౌ 2021లో ఐ ఇంప్రూవ్డ్. But 2021 prelims was very unexpected and very difficult. So malli I missed the cutoff by very 1 mark అనుకుంటాను అంతే. It was 1 or 1.25. అట్లీస్ట్ మీకు అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది, ఎస్ వెరీ లెస్ మార్క్స్ తోటి నేను స్కిప్ అయింది ఇది, సో డెఫినెట్గా నేను అచీవ్ చేయగలను. ఎస్ మ్యామ్. అప్పుడు సిఎస్సి ప్రిలిమ్స్ కట్ ఆఫ్ కూడా నేను 1.25 మార్క్స్తోని క్లియర్ చేయలేకపోయాను 2021లో. దెన్ ఆ టైంలో యాక్చువల్లీ చాలా డిప్రెస్డ్గా ఉండే. I could see that I missed it by just a small cut off difference వల్ల అని. బట్ ఆ డిప్రెషన్ ఉంటుంది ఇంత చదివిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 1 year అని చెప్పేసి షుడ్ ఐ గో ఇన్ ఆర్ నాట్ అన్న డౌట్స్ కూడా ఉండే. బట్ మై ఫాదర్ వాజ్ వెరీ సపోర్టివ్ ఎట్ దిస్ జంక్చర్ మ్యామ్. అంటే ఎవ్రీవన్ ఎల్స్ వాజ్ లైక్ మళ్ళీ ఏం రాస్తాము, ఈ ఏజ్ కూడా అయిపోతుంది and you can there are alternative career paths also. నేను సో
అవి కూడా కన్సిడర్ చేసుకోమని చెప్పేసి ఎట్ దట్ పాయింట్ యాక్చువల్లీ నేను మా కంపెనీకి నేను కాల్ చేసి ఐ వాంటెడ్ టు జాయిన్ బ్యాక్ ద కంపెనీ. దే వర్ ఆల్సో రెడీ టు యాక్సెప్ట్ మీ బ్యాక్ ఇన్ టు ద కంపెనీ. సో సెకండ్ ఆప్షన్ అడిగి పెట్టేసుకున్నారు. సెకండ్ ఆప్షన్ నేను ముందు నుంచి ఉంచుకున్నాను మ్యామ్. ఈ జర్నీ ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్ అండ్ ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ఇంటెలిజెన్స్ ఆర్ ఎనీథింగ్ కూడా. ఇట్స్ వెరీ అన్ప్రెడిక్టబుల్. ఇట్ డిపెండ్స్ ఆన్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మనం హార్డ్ వర్క్ చేసినా అని ఇఫ్ ఇట్స్ నాట్ ఇన్ ద రైట్ డైరెక్షన్ యూ వోంట్ సీ ద ఫ్రూట్ ఆల్సో. కరెక్ట్. I always had that second option of job being there, but I wanted to give this, so I was giving this. But fourth attempt lo I talked to my manager back. They were ready to take me back also with similar and with enhanced pay conditions and terms also. Right. కానీ ఇంకప్పుడు మా డాడీ మా నాన్నగారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు కి నీకు రాయాలి అని ఉంటే మాత్రం రాయి, లేదు నీ వల్ల కాదు అనుకుంటే మాత్రం గో అహెడ్ అంటే యూ కెన్ గో బ్యాక్ టు యువర్ జాబ్. కానీ రాయాలి అని ఉంటే నువ్వు రాయగలను అని అంటే మాత్రం డోంట్ గో బ్యాక్ అని తను ధైర్యం ఇచ్చారు. నేను ఇంకా అప్పుడు ఇంకా సరే ఇది ఫైనల్ అటెంప్ట్ అన్నట్టు ప్రిపేర్ అయ్యాను మ్యామ్. నా ఫోర్త్ అటెంప్ట్ అయితే ఇంకా ఫోర్త్ అటెంప్ట్ చెప్పారు నాకు, మధ్యలో ఇంకొక అటెంప్ట్ స్కిప్ చేసి డైరెక్ట్ ఫోర్త్కి వెళ్ళిపోయారు. మై ఫస్ట్ అటెంప్ట్ వాజ్ 2017లో మ్యామ్, జస్ట్ రైట్ అవుట్ ఆఫ్ కాలేజ్. సెకండ్ అటెంప్ట్ 2020లో అయింది. 2021లో థర్డ్ అటెంప్ట్ అయింది. సెకండ్ అటెంప్ట్ అప్పుడు ప్రిలిమ్స్ కూడా రాలేదన్నారు. ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు మ్యామ్. థర్డ్ అటెంప్ట్ అప్పుడు థర్డ్ అటెంప్ట్ కూడా ప్రిలిమ్స్ ఐ మిస్డ్ బై 1.25 మార్క్స్. ఓ మై గాడ్, 3 attempts లో ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదు. ఎస్ మ్యామ్. రైట్. సో ఫోర్త్ అటెంప్ట్లో చెప్పండి అయితే ఇప్పుడు ఇంకా. బట్ అంటే ఈవెన్ ఇన్ దిస్ ఆఫ్టర్ 2020 ఐ క్యాచ్డ్ అప్ విత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ వాజ్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ మ్యామ్. సో తను కంటిన్యూస్గా 3 attempts, తను కూడా నాలానే అటెంప్ట్స్ ఇచ్చారు. తను కంటిన్యూస్గా 3 attempts హీ క్రాక్ ప్రిలిమ్స్ బట్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు క్రాక్ మెయిన్స్. అట్లీస్ట్ ఐ గాట్ టు అండర్స్టాండ్ కి ఫ్రమ్ హిమ్, అంటే తనతో మాట్లాడుతూ ఐ అండర్స్టూడ్ కి ప్రిలిమ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి. ఐ వాజ్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ మెయిన్స్ అలాంగ్ విత్ హిమ్. ఆన్సర్ రైటింగ్ కనుక అంటే ఒకళ్ళు ఆన్సర్స్ కరెక్షన్ కనుక చేసుకునే వాళ్ళము. సో హైదరాబాద్లోనే ప్రిపేర్ అయ్యారు మొత్తం హైదరాబాదే మ్యామ్. ఇంట్లో ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఢిల్లీకి ఏం వెళ్ళలేదు మ్యామ్ అసలు. అంటే మళ్ళీ హాస్టల్ చేంజ్, ఎన్విరాన్మెంట్ చేంజ్ ఇదంతా అవసరం లేదు. ఇక్కడ ఉండి కూడా మనం ఈక్వల్గా ప్రిపేర్ అవ్వచ్చు. వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్, ఆన్లైన్లో కూడా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ నుండే ప్రిపేర్ అయ్యాను మ్యామ్. సో తన గైడెన్స్ వల్ల కూడా ఇంకా నేను 2022 అటెంప్ట్కి నేను ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిలిమ్స్కే ప్రిపేర్ అయ్యాను మ్యామ్. 2022 అటెంప్ట్కి ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ కూడా క్లియర్ అయిపోయింది. ఇట్ వాస్ 10-15 మార్క్స్ ఎక్కువ ఉంటుంది నార్మల్గా సిఎస్సి ప్రిలిమ్స్ కంటే. ఐ క్లియర్డ్ బోత్ సిఎస్సి ప్రిలిమ్స్ అండ్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ క్లియర్ చేస్తాను అని చెప్పేసి. సో అండ్ నేనేం ప్రిపేర్ అవ్వలేదు అప్పటి వరకు కూడా ఫారెస్ట్ సర్వీస్కి సంబంధించి ఏంటిది కూడా. అండ్ సిఎస్సి మెయిన్స్ కూడా ఉండే. సో ఫస్ట్ నేను సిఎస్సి మెయిన్సే కంటిన్యూ చేశాను. ఐ డెంట్ థింక్ అబౌట్ ఫారెస్ట్ సర్వీసెస్. సిఎస్సి మెయిన్స్ ఇచ్చిన తర్వాత దెన్ ఐ హ్యాడ్ 1.5 to 2 months గ్యాప్. సో ఆ 2 months గ్యాప్లో ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ఫారెస్ట్ సర్వీసెస్. యాక్చువల్గా ఫారెస్ట్ సర్వీసెస్లో కూడా ఇంకొకటి ఏమైందంటే నేను ఆప్షనల్ పెట్టుకున్నప్పుడు ఏం ఆప్షనల్స్ పెట్టుకున్నానో కూడా నాకు కరెక్ట్గా గుర్తుకు లేకుండా. సో అగైన్ ఐ హ్యాడ్ టు రిట్రీవ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ ఐ సా దట్ ఐ పుట్ అగ్రికల్చర్ అండ్ జియాలజీ యాజ్ మై ఆప్షనల్స్. సో ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ దీస్ సబ్జెక్ట్స్ అప్పుడు. అంటే వెన్ ఐ పుట్ మై ఆప్షనల్స్ వాట్ మై థాట్ ప్రాసెస్ వాజ్ అగ్రికల్చర్ ఎట్లాగో ఓవర్లాప్ ఉంటుంది GS3తోని, సో ఇట్ విల్ బీ ఈజియర్ టు ప్రిపేర్. జియాలజీ వాజ్ ఓవర్లాపింగ్ విత్ జియోగ్రఫీ లిటిల్ బిట్, సో మేబీ ఆ టర్మ్స్ అండ్ టర్మినాలజీ ఈజీగానే అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి ఐ పుట్ దోస్ ఆప్షనల్స్. లక్కీగా ఐ గాట్ గుడ్ స్కోర్, డీసెంట్ స్కోర్స్. ఐ వోంట్ సే వెరీ గుడ్ స్కోర్స్ బట్ ఐ గాట్ డీసెంట్ స్కోర్స్ ఇన్ దెమ్ టు టైడ్ త్రూ మెయిన్స్. రైట్. But mains I just tied it through. Interview was the major thing. Interview lo I got 210 score. Interview only saved me and got me into the service ma'am. ఆప్షనల్స్ ఏం తీసుకున్నారు? Agriculture and geology ma'am. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అంటే ఇందాక లాస్ట్లో నాకు చెప్పారు, కానీ ఫస్ట్ అటెంప్ట్ నుంచి అదే ఉండిందా అని? లేదు మ్యామ్. సిఎస్సి సివిల్ సర్వీసెస్లో నా ఆప్షనల్ ఆంథ్రోపాలజీ ఉండే. ఓకే. సో ఐ వాస్ ప్రిపేరింగ్ విత్ ఆంథ్రోపాలజీ ఓన్లీ ద ఫస్ట్ 3 attemptsకి కూడా. But forest servicesలో I took geology and agriculture. I didn't study anything for them mundu. So only in the 2 months I started preparing for geology and agriculture. Agriculture లక్కీగా నాకు హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది. అంటే one friend of mine, she is from BSc agriculture background. So she helped me out with
ఎక్కడి నుంచి ఏ నోట్స్ నుంచి చదువుకోవాలి అని చెప్పేసి. అండ్ వన్ ఆఫ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్, షీఈస్ గ్రూప్ 2 హార్టికల్చర్ ఆఫీసర్ ఇక్కడ తెలంగాణ స్టేట్లో. సో తను కూడా ఆన్సర్స్ ఎలా నేను ఆన్సర్స్ రాసి పంపిస్తే తను వాళ్ళ ప్రొఫెసర్తోని, తనకు తెలిసిన ప్రొఫెసర్తో కరెక్షన్ చేయించడం, అలా తను కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చిండే. సో లక్కీలీ అగ్రికల్చర్ ఐ గాట్ అ డీసెంట్ స్కోర్. I probably invested some 2 or 3 weeks in agriculture optional. For that I got 226 score, which was decent. In geology I got relatively less score. As a technical subject you can't really finish it off in 1.5 month and get a very good score. I got around 186 in geology, ma'am. సివిల్ సర్వీసెస్ మళ్ళీ అటువైపు చూడలేదా ఇంక మీరు? ఆఫ్టర్ దిస్ 4th attempt అప్పటికి నాకు క్లియర్ అవుతుందో, ఇంకా ఇంటర్వ్యూ రిజల్ట్స్ ఏం రాలేదు మ్యామ్. సో మనది అవుతుంది, ఇంటర్వ్యూ కూడా కాలేదు యాక్చువల్గా. మెయిన్స్ ఇచ్చాము, మళ్ళీ ప్రిలిమ్స్ ఇచ్చే ముందు 5th ప్రిలిమ్స్ ఇచ్చాము. ఇంటర్వ్యూ కూడా అప్పటికీ అవ్వలేదు, ప్రిలిమ్స్ తర్వాతనే ఇంటర్వ్యూ ఉండే. సో ఫస్ట్ అయితే మళ్ళీ ప్రిలిమ్స్కి అప్లై చేసుకొని రెడీ ఉన్నారు 5th attempt కూడా. సో ఇటువైపు 4th attempt ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అవుతూనే ఉంది, 5th attemptకి ఐ అప్లైడ్ అండ్ ప్రిలిమ్స్కి రెడీగా ఉండే మ్యామ్. And luckily even the paper was difficult but I got a good score and cleared. Malli forest services cut off clear అయింది, సివిల్ సర్వీసెస్ కట్ ఆఫ్ క్లియర్ అయింది 5th attempt. అంటే ఇటు అంటే ఫారెస్ట్ సర్వీసెస్కి రావడానికి కారణం ఏమిటి, అటువైపు వెళ్ళకుండా? ఎస్ మ్యామ్, అంటే నేను 5th attempt ఇచ్చాను మ్యామ్, ట్రై చేశాను మళ్ళీ సివిల్ సర్వీసెస్లో. ఇఫ్ పాసిబుల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే మ్యామ్. అంటే దేర్ ఇస్ మోర్ స్కోప్ టు డూ something for the society in administrative services over forest services. Not that forest services is any less, ma'am. మనం ఫారెస్ట్ సర్వీసెస్లో మనం చేసేది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ కోసం. బీయింగ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ యూ వర్క్ టువర్డ్స్ అ డిఫరెంట్ డొమైన్. both are important for the society. It was just that from childhood dream it was more I was more inclined towards administrative services. Correct. So anduko I gave one more attempt, 5th attempt. So I didn't join foundation course ippudu. For 4th attempt lo I cleared forest services. I got the news June 9th ki. June 9th I had my interview and I don't remember. That's okay, date manaki pedda ibbadi ledunడి. So results vachin tarvata I decided ki I will finish this attempt. ఈ అటెంప్ట్లో ఏదైతే అది అయింది, ఇంకా ఆఫ్టర్ దట్ ఐ విల్ స్టిక్ విత్ వాట్ ఎవర్ ఐ గాటన్ అని చెప్పేసి. అండ్ దెన్ బట్ స్టిల్ ఐ కుడెంట్ క్లియర్ సిఎస్సి మెయిన్స్ మళ్ళీ సెకండ్ టైం 5th అటెంప్ట్లో కూడా. దెన్ ఐ ప్రిలిమ్స్ క్లియర్ అయింది మ్యామ్, మెయిన్స్ క్లియర్ అవ్వలేదు సిఎస్సి మెయిన్స్. ఫారెస్ట్ సర్వీస్ మళ్ళీ మెయిన్స్ ఏం రాయలేదు. ఐ జాయిన్డ్ IGNFA, ఇంకా ట్రైనింగ్ కోసం జాయిన్ అయిపోయాను మ్యామ్. నైస్. So currently I am in training. 6 months, more than 6 months, 8 months అయిపోయినాయి మ్యామ్ ఇప్పుడు. హర్యానా అకాడమీలో ఐ హావ్ బీన్ అలాటెడ్ హర్యానా అకాడమీ. ఓకే రైట్. సో ఎప్పటివరకు ఉంది మీకు ట్రైనింగ్ అయితే ఇప్పుడు? మా ట్రైనింగ్ ఇప్పుడు డెహ్రాడూన్లో ఉంది మ్యామ్, IGNFA డెహ్రాడూన్లో. సో మా ట్రైనింగ్ విల్ బీ అంటిల్ నెక్స్ట్ జూలై ఆగస్ట్ వరకు ఉండొచ్చు మ్యామ్ మొత్తం. సో ఇప్పుడు చెప్పండి ఇంటర్వ్యూ గురించి. మీరు అన్నీ స్కిప్ చేసి డైరెక్ట్గా ఇంటర్వ్యూ గడిపారు ఇందాక. సో ఇంటర్వ్యూ ఎలా జరిగింది, మీతో పాటు ఎవరెవరు వచ్చారు ఏంటి? ఇంటర్వ్యూ వాజ్ మిక్స్డ్ ఎక్స్పీరియన్స్ మ్యామ్. సో ఇంటర్వ్యూ నాది స్మితా నాగరాజ్ మ్యామ్ బోర్డు ఉండే. ఓకే. యాక్చువల్లీ I got into forest services because of my interview score only. So out of మాకు forest services కి 300 is the total marks for the interview. I got 210, which is considered as a relatively good score ma'am. 210 ఎలా ఇచ్చారు అన్నది మాత్రం I can't tell ma'am. అంటే ఆఫ్టర్ ద ఇంటర్వ్యూ ఐ వాజ్ స్టిల్ థింకింగ్ కి ఐ కుడ్ హ్యావ్ స్టిల్ డన్ మచ్ బెటర్ అని చెప్పేసి. దట్ థాట్ వాజ్ దేర్ ఫర్ మీ. సో ఇంటర్వ్యూలో దే ఆస్క్డ్ మీ రిగార్డింగ్, అంటే యూ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ అ వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్ అండ్ యూ వర్క్డ్ ఫర్ 2 years. సో వాట్ మోటివేటెడ్ యూ ఫర్ ఫారెస్ట్ సర్వీసెస్ ఫర్ UPSC అని చెప్పేసి. దెన్ దే ఆస్క్డ్ మీ రిగార్డింగ్, surprisingly they asked me, did you interact with the other candidates, interview candidates in your group? నార్మల్గా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దే డివైడ్ యూ ఇంటూ 2 groups. ఒక్కొక్క గ్రూప్లో 6 people అట్లా ఉంటారు, రఫ్లీ 6 to 8 people. అండ్ వాళ్ళకి నంబర్స్ ఉంటాయి, ఫస్ట్ ఎవరు వెళ్తారు, సెకండ్ ఎవరు వెళ్తారు. సో యూ 6 people విల్ బీ సిట్టింగ్ టుగెదర్ అండ్ టాకింగ్ బిఫోర్
the other people's interviews are done. So did you talk to the girl who came before you అని చెప్పేసి అడిగారు. వాట్ బ్యాక్గ్రౌండ్. నేను యాక్చువల్లీ టెన్షన్లో ఉన్నప్పుడు అందరితో మాట్లాడతాను, కొంచెం ఎక్కువ మాట్లాడితే నా టెన్షన్ రిలీవ్ అయిపోతుంది అని చెప్పేసి. సో ఐ టాక్ టు ఎవ్రీ వన్ ఇన్ ద గ్రూప్. ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, విచ్ గ్రాడ్యుయేట్ అండ్ విచ్ కాలేజ్, అవన్నీ నేను కనుక్కొని ఉండే అనమాట. సో లక్కీలీ నా ముందు ఉన్న అమ్మాయి కూడా, తను మా గ్రూప్లో ఓన్లీ మేము ఇద్దరమే అమ్మాయిలం ఉండే. సో ఐ ఆస్క్డ్ హర్, సో వాట్ ఈస్ హర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, అండ్ ఆ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వల్ల హౌ షీ ఈజ్, అంటే ఫారెస్ట్రీకి సంబంధించి ఈజ్ ఇట్ అన్ అడ్వాంటేజ్ అని చెప్పేసి నేనే అడిగాను తనని. సో దే ఆల్సో ఆస్క్డ్ మీ ద సేమ్ క్వశ్చన్, వాళ్ళు కూడా ఇంటర్వ్యూ వాళ్ళు. సో తన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు అని చెప్పేసి, తెలుసు, సో అండ్ సో ఇన్స్టిట్యూట్, సో అండ్ సో గ్రాడ్యుయేట్ అని చెప్పాను. సో తను ఆ గ్రాడ్యుయేట్ అయితే, సో తను ఫారెస్ట్ సర్వీసెస్కి బెటర్గా కంట్రిబ్యూట్ చేయగలుగుతుందా, నువ్వు ఫారెస్ట్ సర్వీసెస్కి బెటర్గా కంట్రిబ్యూట్ చేయగలుగుతావా అని అడిగారు. సో నేను తను కూడా తన వేలో ఇలా చేస్తుంది, తను చెప్పిందే నేను మళ్ళీ వాళ్ళకి చెప్పాను, మ్యామ్ ఇలా తను కంట్రిబ్యూట్ చేయొచ్చు, కానీ నేను కూడా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ద్వారా ఉండబట్టి నేను కూడా ఇలా కంట్రిబ్యూట్ చేయొచ్చు బెటర్గా అని చెప్పేసి నేను అలా చెప్పాను మ్యామ్. ఎవరికి ఉండే ప్లస్ పాయింట్స్లు వాళ్ళకి చెప్పారు, అంతే మ్యామ్. రైట్. కానీ ఇన్ని అటెంప్ట్స్లో కూడా, అంటే జనరల్గా యూపీఎస్సీ అయినా ఎవరైనా కూడా ఆస్పిరెంట్స్ ఒక ప్రిలిమ్స్ కూడా నేను క్లియర్ చేయలేకపోయాను అన్న పాయింట్లో చాలా డిసప్పాయింట్ అవుతారు. డిసప్పాయింట్మెంట్తో మొదలవుతుంది మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్, గట్టిగా చెప్పాలంటే. దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి ఎలా వాళ్ళు మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏం చెప్తారు మ్యామ్? ఫస్ట్ థింగ్, మీరు మీ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసుకోగలుగుతున్నారా, అండ్ ఆర్ యూ ష్యూర్ దట్ ఈస్ ద మిస్టేక్, అది క్లారిటీ ఉండి. ఒకవేళ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసుకోలేకపోతే టాక్ టు సమ్వన్ హూ కెన్ హెల్ప్ యూ ఐడెంటిఫై దట్ మిస్టేక్. మీలో మీరే ఏం ఇంప్రూవ్మెంట్ లేకుండా మళ్ళీ మీరే ప్రిపేర్ అవ్వడం ఈజ్ అ వేస్ట్ అటెంప్ట్ మళ్ళీ. సో టాక్ టు సమ్వన్, ఇంటరాక్ట్ విత్ దోస్ హూ హ్యావ్ క్లియర్డ్ ఇట్, ఆర్ వాచ్ సమ్ టెస్టిమోనియల్ వీడియోస్. సో అలా మీరు మీ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. అండ్ వన్స్ యూ ఐడెంటిఫై యువర్ మిస్టేక్స్, దెన్ ట్రై టు ప్లాన్ అవుట్కి ఈ మిస్టేక్స్ని నేను ఈ టైం స్పాన్లో కవర్ చేసుకోగలనా లేదా, చేసుకోగలిగేలాగా ప్లాన్ చేసుకొని, ఇఫ్ యూ కెన్ డూ దట్ ఓన్లీ గివ్ అనదర్ అటెంప్ట్. రైట్. సో వన్స్ యూ డూ దట్ మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది అని నా ఒపీనియన్ మ్యామ్. వన్స్ యూ ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై యువర్ మిస్టేక్స్ అండ్ యూ ఆర్ ఏబుల్ టు ప్లాన్ అవుట్కి ఐ కెన్ కవర్ మై మిస్టేక్స్ బై డూయింగ్ సో అండ్ సో థింగ్స్, దెన్ డెఫినెట్లీ మీకే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది మ్యామ్. అండ్ అనదర్ థింగ్, ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ మ్యామ్. అంటే సెల్ఫ్ డౌట్స్లో ఉంటాం కదా మనం, ఒకసారి క్లియర్ అవ్వలేదు అన్నప్పుడు యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ సెల్ఫ్ డౌట్. అట్లాంటప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళకే తెలుసు మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాము, ఎంత అవుట్పుట్ వచ్చింది అని. అండ్ దే నో యువర్ పొటెన్షియల్, ఇంకెంత పెట్టొచ్చు, ఇంకెంత పెట్టలేదు, అలాంటివి. సో దేర్ ఒపీనియన్ అండ్ దేర్ సపోర్ట్ విల్ మ్యాటర్ అ లాట్. అండ్ ఈ జర్నీ ఎట్లా అంటే, యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ పుట్ ఇన్ హార్డ్ వర్క్ ఫర్ అ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ టైం. అది పెట్టలేకపోతే అది క్లియర్ చేయడం కష్టం. అట్లీస్ట్ స్టార్టింగ్లో యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ పుట్ సమ్ అట్లీస్ట్ 8 to 10 hours అని చెప్పొచ్చు మ్యామ్ నేనైతే. అది కంటిన్యూస్గా పెట్టాలి అంటే యూ నీడ్ సపోర్ట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ ఆల్సో టు గివ్ యూ దట్ ఎన్విరాన్మెంట్ వేర్ ఇన్ యూ కెన్ స్టడీ అండ్ పుట్ దోస్ మెనీ అవర్స్ ఆఫ్ హార్డ్ వర్క్. రైట్. బికాస్ అంటే ఇప్పుడు మా ఫాదర్ కానీ, మా బ్రదర్ కానీ, మా గ్రాండ్ పేరెంట్స్ కానీ, దే వర్ డూయింగ్ దేర్ ఓన్ థింగ్స్. దట్స్ వై ఐ గాట్ మై టైమ్, మై పీస్ఫుల్ టైమ్ వేర్ ఇన్ ఐ కెన్ స్టడీ. నైట్ బర్డా మీరు, లేకపోతే ఎర్లీ మార్నింగ్ గుడ్ గర్ల్ లేచి చదువుతున్నారు? ఐఎమ్ వర్సటైల్ మ్యామ్. ఎప్పుడు ఎలా అవసరం ఉంటే అలా ఐ కెన్ మోడిఫై మై సెల్ఫ్. నేను ఇప్పుడు 4:30కి మార్నింగ్ లేచి చదువుకోవాలన్నా అని 4:30కి మార్నింగ్ లేచి చదువుకుంటాను. లేదు నైట్ 4:30 వరకు ఉండాలి అన్నా అని ఐ కెన్ మీరు మోడిఫై చేసుకోగలుగుతారు. 1 or 2 days గ్యాప్ ఇస్తే ఐ కెన్ అగైన్ చేంజ్ మై షెడ్యూల్. స్లీప్ సైకిల్ నాది ఫ్లెక్సిబుల్ ఉంటుంది మ్యామ్. దాన్ ఇట్స్ ఫైన్. ఎందుకంటే ఎగ్జామ్కి ఒక పర్టికులర్ టైంకి వెళ్ళాలి, దానికి మనకి ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉండవు. సో దానికి తగ్గట్టుగా మన సైకిల్ ఉంటే ఏంటంటే చాలా అడాప్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నా స్లీప్ సైకిల్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఫ్లెక్సిబులే ఉంటుండే మ్యామ్. సో అండ్ నేను కంపల్సరీ మార్నింగ్ ఈ టైం నుంచి ఈ టైం వరకు చదవాలి అలా ఎప్పుడూ పెట్టుకోలేదు మ్యామ్. ఐ యూస్ టు బ్రేక్ డౌన్ మై టార్గెట్స్ ఇన్ టు స్మాల్ టార్గెట్స్. ఈ టార్గెట్ కంప్లీట్ అయిపోవాలి, దానికి ఎంతసేపు పడితే అంతసేపు, అంతవరకే.
సో దట్ యూస్ టు బీ మై మోటివేషన్. ఈ టార్గెట్ నేను తొందరగా కంప్లీట్ చేసుకుంటే నేను రెస్ట్ తీసుకోవచ్చు, నేను ఇంకేదైనా చేసుకోవచ్చు అని అలా. సో ఐ యూస్ టు డూ ఇట్ దట్ వే. మీ ప్రిపరేషన్కి ఎంత పర్సంటేజ్ ఇస్తారు? ఒక అకాడమీ నుంచి లేదా ఒక మెంటర్ నుంచి ఉన్న సపోర్ట్ ఎంత అవసరం ఉంటుంది అని అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఆస్పిరెంట్స్ చాలామందిని అడుగుతారు, ఏ అకాడమీలో జాయిన్ అవ్వమంటారు మేడం? నేను ఒకటే చెప్తాను, మీది అంటే నా వైపు నుంచి నేను ఎన్నేళ్ల జర్నీలో నేను చూసింది ఏంటంటే, ఆస్పిరెంట్స్తో మాట్లాడి ఇలాంటి క్రాక్ చేసిన వాళ్ళతోటి ర్యాంకర్స్తో మాట్లాడినప్పుడు అకాడమీ వాళ్ళు కానీ మెంటరింగ్ కానీ వాళ్ళు ఇచ్చేది ఓన్లీ 10 to 20% మాత్రమే. 80% ఆస్పిరెంట్ హ్యాస్ టు బీ పర్ఫెక్ట్ అనేది నేను గుర్తించింది. సో మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారు? నా ఎక్స్పీరియన్స్లో మ్యామ్ అసలు అకాడమీకి సంబంధించి మేబీ 2% or 3% అంతే మ్యామ్. ఇట్స్ ఆల్ ఆన్లైన్లో మనకు ఉన్నాయి నోట్స్, ఫ్రీ నోట్స్ ఆర్ అవైలబుల్. సో దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ అకాడమీ యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ అ ప్రాపర్ మెంటర్. మిగతా 90% హూ ఇస్ సపోర్టింగ్ యూ, హిస్ గైడింగ్ యూ ప్రాపర్లీ. అంటే ఏ నోట్స్ చదవాలి అన్నది మీకు క్లారిటీ మెంటర్ ఇచ్చిన తర్వాత యూ డోంట్ నీడ్ ఎనీ అకాడమీ సపోర్ట్. జస్ట్ ద నోట్స్ ఆఫ్ ది అకాడమీ వుడ్ బి నీడెడ్ విచ్ ఇస్ ఆల్రెడీ అవైలబుల్ ఫ్రీలీ ఆన్లైన్. సో మనమే మొత్తం ప్రిపేర్ అవ్వగలము. ఇంకా చెప్పాలంటే ఇఫ్ యూ జాయిన్ అన్ అకాడమీ వితౌట్ ఎనీ ప్రాపర్ గైడెన్స్ దట్ విల్ బీ ఈవెన్ మోర్ నెగటివ్. It will backfire on you because you are getting so much of information from the academy, but you don't know what is the right way to process that information. Correct. So information overload అయిపోతుంది తప్పించి it won't be organized and memory retention ఏమో చాలా తక్కువ ఉంటుంది మ్యామ్ నా ఉద్దేశం. కరెక్ట్. మా అమ్మాయి ఐఎఫ్ఎస్ లేదంటే నేను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని అయిపోయాను, నేను ఒక్కదాన్ని వెళ్ళలేనా ఏంటి ఇంటర్వ్యూకి, ఎవరు రావక్కర్లేదన్నారా, లేకపోతే అమ్మ వాళ్ళే లేదంటే మీ బ్రదరే వస్తా అన్నారా, నాన్నగారు అమ్మ వాళ్ళు పంపించారా? అది చెప్పండి. అయ్యో అలా ఏం లేదు మ్యామ్, అస్సలు లేదు. మై బ్రదర్ హ్యాస్ ఆల్వేస్ బీన్. ఇప్పుడు నేను మొన్న ఐ హ్యాడ్ టు కమ్ ఫ్రమ్ డెహ్రాడూన్. ఇప్పుడు మధ్యప్రదేశ్లో మాది వైల్డ్ లైఫ్ టెక్నిక్స్ టూర్ కంప్లీట్ అయింది మ్యామ్ పన్నాలో. సో అప్పటికి కూడా ఐ అంటే ఈవెన్ ఇన్ దిస్ ఇంత డెవలప్మెంట్ ఉన్నా కానీ దెర్ ఇస్ ఆల్వేస్ కన్సర్న్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మ్యామ్. దట్ టు నైట్ టైం ట్రావెల్ అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కన్సర్న్. అండ్ పన్నా నుంచి మనకి ఎక్కడికి బయటికి వెళ్ళాలన్నా కానీ ఇట్ టేక్స్ మినిమమ్ 8 hours టు గో టు ద నియరెస్ట్ బీట్ స్టేషన్ ఆర్ బీట్ ఎనీ ఎయిర్పోర్ట్ ఆర్ ఎనీథింగ్. సో ఈవెన్ వైల్ కమింగ్ బ్యాక్ ఐ హ్యాడ్ వరంగల్లో మళ్ళీ ఆ ట్రైన్ డిలే అవ్వడం వల్ల ఐ గాట్ డౌన్ ఎట్ వరంగల్ అరౌండ్ 10 o'clock at night మ్యామ్. సో అప్పుడు కూడా అన్నయ్య ఫ్రెండ్ వచ్చి అన్నయ్య ఇక్కడికి వచ్చిన తర్వాత డాడీ పికప్ చేసుకొని అలా రావాల్సి వచ్చింది. సో ఇట్స్ నాట్ దట్ ఐ వాంట్ టు బీ ఇండిపెండెంట్ ఆర్ ఎనీథింగ్, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ హీ హాస్ ఆల్వేస్ బీన్ మన గురించి అంత కేర్ తీసుకునే వాళ్ళు మన చుట్టూ ఉన్నారని చెప్పుకోవడం అంతే, దట్స్ ఇట్. కానీ ట్రైనింగ్ ఎలా ఉంటుందండి ఒకసారి మాకు ఏమైనా చెప్పగలుగుతారా? ఐఎఫ్ఎస్ ట్రైనింగ్ మ్యామ్ ఫస్ట్ 2 months ఫౌండేషన్ కోర్స్ లబాస్నాలో ఉంటుంది, విచ్ ఇస్ కామన్ విత్ ఆల్ ద సర్వీసెస్. బట్ ఆఫ్టర్ ద 2 months దెన్ ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళు IGNFA ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ, సో అది కూడా డెహ్రాడూన్లోనే ఉంది, విచ్ ఇస్ మేబీ 1-2 hours డిస్టెన్స్ ఫ్రమ్ మసూరి లబాస్నా. సో అక్కడ మా ట్రైనింగ్ ఉంటుంది. సో అక్కడ డైలీ మార్నింగ్ ఇక్కడనే ఇప్పుడు అండ్ ఎవ్రీ ఇయర్ ద training pattern has been changing. So this year for us, for our batch, it's sandwich pattern of training. First మేము ఒక 10 months training ఉంది, తర్వాత 3 months on the job training ఉంది, 3.5 months. Then again 2 months we have again we are supposed to come back to the academy for training again. So on the job training లో you will be going to your respective cadres and అక్కడ training ఉంటుంది. So and later you come back here. అండ్ ఫస్ట్ ఇక్కడ అకాడమీ ట్రైనింగ్ ఫస్ట్ చెప్తాను మ్యామ్. అకాడమీ ట్రైనింగ్లో యూ విల్ హ్యావ్ డిఫరెంట్ మాడ్యూల్స్. సో డిఫరెంట్ టూర్స్, థీమాటిక్ టూర్స్ ఉంటాయి. సో ఫార్ అస్ వీ హ్యావ్ 3 thematic టూర్స్. నార్త్ ఇండియా హిల్ టూర్ అయిపోయింది, వెస్ట్ ఇండియా టూర్ అయిపోయింది, ద సౌత్ ఇండియా టూర్ విచ్ ఇస్ కమింగ్ అప్ మళ్ళీ ఇప్పుడు. ఓకే. అండ్ ఇన్ బిట్వీన్ వీ హ్యావ్ డిఫరెంట్ మాడ్యూల్స్, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ మాడ్యూల్ అని చెప్పేసి, దెన్ వైల్డ్ లైఫ్ టెక్నిక్స్ టూర్. ఇప్పుడు దిస్ ఈజ్ 1 more మాడ్యూల్. సో దిస్ వాజ్ ఫర్ 2 weeks. So for 2 weeks we had to stay at Panna, Madhya Pradesh lo ippudu. So here we learned different wildlife techniques, ante science survey gaani, how do you estimate wildlife in a particular
park or location, protected area, their abundance, avanni inka technical details of wildlife and how to identify wildlife అని చెప్పేసి. So that was the training that we had in these last 2 weeks. ఇలానే సిమిలర్లీ ఫారెస్ట్రీకి సంబంధించిన బేసిక్స్ కూడా, సో డిఫరెంట్ హౌ టు మేనేజ్ డిసీజెస్, హౌ టు మేనేజ్ వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీఫ్ ప్యాటర్న్, అవన్నీ ఇంకా బేసిక్స్ నుంచి మొత్తం ఫారెస్ట్రీ అండ్ వైల్డ్ లైఫ్ బేసిక్స్. అండ్ ఇప్పుడు ఆర్ కరిక్యులమ్ హ్యాస్ రీసెంట్లీ చేంజ్ టు ఆల్సో ఇంక్లూడ్ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ ఆల్సో మ్యామ్. సో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకలాజీ టర్న్ కూడా, బికాస్ there's a proposal that Indian Forest Services should be expanded to Indian Environmental Services, because forests are the major carbon sinks, and forests are a major play a major role in environment regulation ippudu. They offer a lot of ecosystem services. So there's a proposal in the ministry that forest services should be expanded to cover entire environmental services అని చెప్పేసి. ఇంతకీ రిజల్ట్ వచ్చిన రోజున మీరు ఎక్కడున్నారు, ఎవరికి ఫస్ట్ తెలిసింది మాకు చెప్పండి. యాక్చువల్గా రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్నాను మ్యామ్. ఆ ముందు రోజు యాక్చువల్లీ ఇట్ వాస్ సపోజ్ టు కమ్ ఆన్ ఫ్రైడే. సో ఫ్రైడే మొత్తం ఐ డెంట్ రీడ్ ఎనీథింగ్, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ ఓన్లీ. యాక్చువల్లీ మెయిన్స్ ప్రిపరేషన్ కూడా అవుతుండే సైమల్టేనియస్గా సిఎస్సి మెయిన్స్కి. బట్ ఆ రోజు రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి అన్అఫిషియల్గా టెలిగ్రామ్ గ్రూప్స్లో కనుక దెర్ వాజ్ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ దట్ ఇవాళ రిజల్ట్ వస్తుంది అని. సో దట్ టెన్షన్ వాజ్ దేర్, యాంటిసిపేషన్ వాజ్ దేర్, ఐ కుడ్ నాట్ రీడ్. సో చదవడం ఆపేసి ఐ వాజ్ సిట్టింగ్ ఫర్ దిస్ రిజల్ట్స్ కోసం. బట్ ఫ్రైడే అసలు రిజల్ట్స్ రాలేదు. ఇంకా నిన్న అంతా టైం వేస్ట్ చేసాం, ఇవాళన్నా చదువుకోవాలి అని చెప్పేసి సాటర్డే ఐ వాజ్ రీడింగ్. మార్నింగ్ లేచి చదువుకుంటున్నాను. దెన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హెడ్ కాల్డ్ మీ, ఇట్లా రిజల్ట్స్ వచ్చాయి, చెక్ దెమ్ వన్స్ అని చెప్పేసి. Then I checked, then I saw that my name was there. Immediately ఇంట్లో అన్నయ్య ఉండే అప్పుడు వెంటనే ఫస్ట్ అన్నయ్యకి చెప్పాను. దెన్ అన్నయ్యకి చెప్పిన తర్వాత దెన్ ఐ వెంట్ అండ్ టోల్డ్ మై గ్రాండ్ పేరెంట్స్. దెన్ ఆఫ్టర్ దట్ ఐ టోల్డ్ మై పేరెంట్స్ అండ్ ఇట్ వాజ్ హ్యాపీ అకేషన్. అమ్మయ్యా, ఒక పెద్ద రాయి యాక్చువల్లీ అలానే అనిపించింది. I did not expect to clear actually, considering how my interview went ante na opinion prakaram. So I was not thinking that I would clear. So once I clear ayyanu ante my name was there in the list ante I was very happy. And then I came to know that I was the only person from Telangana and cheppesi, and I was not the only person from Telangana, but I was the first person in Telangana state and cheppi. Then I had high expectations that I might get home cadre అని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్లీ వేకెన్సీస్ లేకుండే అప్పుడు తెలంగాణ స్టేట్లో. సో ఐ వాజ్ నాట్ అలాటెడ్ తెలంగాణ cadre. రైట్. కానీ ఎస్పెషల్లీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి సంబంధించి ఓన్లీ సైన్స్ ఆర్ మ్యాథ్స్లో ఉన్నవాళ్ళు మాత్రమే అటు సైడ్ వెళ్ళాలని ఏదో ఉన్నట్టుంది కదండి. దెర్ ఇస్ వన్ క్రైటీరియా దట్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని చెప్పేసి. సో యూ ఆర్ సపోజ్ టు బి అ you are supposed to do your graduation with at least one of these technical subjects: maths, physics, chemistry, zoology. So there are some optionals that are some subjects that are given. In your graduation you must have completed at least one of these subjects. Ivi chadukoni undali ani. So the reason for this might be the technical nature of the job. Manaki ippudu silviculture-lo ganaka you'll have to do some calculations, graphs avanni. But honestly speaking, ma'am, I feel this is a personal opinion. I feel that the criteria is outdated and it can be expanded to other science background also. Anyways, ఇప్పుడు నేనైనా కానీ ఐఎమ్ కమింగ్ కంప్లీట్లీ ఫ్రమ్ అన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ విత్ నో ఐడియా ఆఫ్ వాట్ ఎవర్ టెక్నికల్ డీటెయిల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఫారెస్ట్రీ. నా ఆప్షనల్ కూడా ఫారెస్ట్రీ లేకుండే. బట్ స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు కవర్ ఇట్ అప్ ఇప్పుడు నా ట్రైనింగ్లో IGNFAలో. సో ఈవెన్ ద సైన్స్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ కుడ్ డూ ద సేమ్ అని నా పర్సనల్ ఒపీనియన్. అబ్సల్యూట్లీ. నేను కూడా చాలాసార్లు అనుకున్నా ఇది, ఎందుకంటే వీళ్ళకు ఉండే ట్రైనింగ్ వేరుగానే ఉంది కదా. సో ఏది చదువుకున్నా అల్టిమేట్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ దాన్ బుక్ నాలెడ్జ్ కదా. ఎస్ మ్యామ్. సో అలాంటప్పుడు దీని గురించి సపరేట్గా ఇలా అక్కర్లేదేమో అనిపించింది. యాక్చువల్గా CSAT కూడా ఇస్తున్నారు. దే ఆర్ గివింగ్ అలాంగ్ విత్ అస్ ఓన్లీ CSAT కూడా. CSAT ఇస్ ఆల్సో యూ ఆర్ సపోజ్ టు క్లియర్ CSAT ఆల్సో ఫారెస్ట్ సర్వీసెస్కి కూడా. అవును. సో అక్కడే నీకు టెక్నికల్ క్రైటీరియా సాటిస్ఫై అవుతున్నట్టు యూ కెన్ కన్సిడర్ దట్. ఎగ్జాక్ట్లీ. దేర్ నీడ్ నాట్ బీ దిస్
నేను ఈ విషయం చాలా మందితో డిస్కస్ చేసినప్పుడు వాట్ దే ఫెల్ ద సేమ్ యాక్చువల్లీ. దిస్ ఇస్ జస్ట్ కంటిన్యూయింగ్, దిస్ హ్యాస్ బీన్ కంటిన్యూయింగ్ అండ్ అలా ఉండిపోయింది మ్యామ్. బట్ అదర్వైజ్ ఐ రియలీ ఫీల్ దట్ ఇట్ షుడ్ బీ ఓపెన్ టు సైన్స్ బ్యాక్గ్రౌండ్స్ ఆల్సో. అలా అయితే మనకి డైవర్సిటీ ఆఫ్ పీపుల్ హూ ఆర్ జాయినింగ్ ద సర్వీసెస్ కూడా అవుతుంది. యూ విల్ హ్యావ్ మోర్ పీపుల్ ఫ్రమ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్స్, ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ మెడిసిన్ బ్యాక్గ్రౌండ్. So forest areas lo all these things are also necessary. So if you can use your graduation background to also and to also deal with the forestry problems, I think it will be even more efficient, even more better for the service as a whole. ఇంతకి ఇంటర్వ్యూకి శారీ కట్టుకెళ్ళారా? Yes ma'am. Actually ఆ శారీకి కూడా చాలా ఆలోచించి ఆ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. అందుకే, ఎందుకంటే ఆ టెన్షన్ నాకు ప్రతి ఒక్కళ్ళు షేర్ చేసుకుంటారు, అందుకనే అంటున్నాను నేను. యాక్చువల్లీ ఐ వాజ్ ఫార్చునేట్, ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ పియర్ గ్రూప్ వెరెన్ వీ యూస్ టు ప్రిపేర్ డైలీ. సో వీ యూస్ టు టేక్ మాక్ ఇంటర్వ్యూస్ ఆఫ్ ఈచ్ అదర్, డిస్కస్ థింగ్స్ అట్లా. సో దేర్ వర్ సమ్ పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సిఎస్ఈ ఆల్సో, వాళ్ళతో పాటు కూడా అంటే ఈవెన్ బిఫోర్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చే ముందే ఐ డిసైడెడ్ కి ఐ విల్ స్టార్ట్ మై ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అని చెప్పేసి. సో ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ విత్ హూ ఎవర్ వర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. అప్పటికి వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి, మెయిన్స్ క్లియర్ అయిన వాళ్ళవి. సో అప్పుడే స్టార్ట్ చేయబోతుండే. సో వన్ ఆఫ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్ అట్లా ప్రిపేర్ అవుతున్నారు. సో తను ఒక గ్రూప్లో ఉంటే తన గ్రూప్తో నేను జాయిన్ అయ్యి ఐ ఆల్సో స్టార్టెడ్ ప్రిపేరింగ్ అప్పుడు. సో లక్కీలీ వన్ ఆఫ్ ద ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళలో ఫైవ్ ఆఫ్ దెమ్ హ్యావ్ క్లియర్డ్ మ్యామ్, ఇంక్లూడింగ్ మీ. There were 6 people, 5 of us have cleared. The other person is giving forest service mains ippudu this year. That's so nice, really. It was a really good group and వాళ్ళ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ కొంచెం త్వరగా అయిపోయింది. సో ఆఫ్టర్ దేర్ ఇంటర్వ్యూ దే స్టార్టెడ్ అనలైజింగ్ మై ఇంటర్వ్యూ ఆల్సో అండ్ హెల్పింగ్ మీ అవుట్ విత్ మై ఇంటర్వ్యూ. సో ఇన్ దట్ ఓన్లీ one of my good friends, she suggested, మంచి గ్రూప్ దొరకడం కూడా మీ అదృష్టం అని చెప్పుకోవాలి. That was really my luck ma'am. So she suggested me that మన డ్రెస్సింగ్ కూడా చాలా జాగ్రత్తగా ప్రాపర్గా ఉండాలి అని చెప్పేసి. అంటే there are so many lakhs of people preparing and so many thousands of people who are vying to get into that 150 number of posts. So you should also try, interview door open చేయగానే they should feel that you are trying your best to get into this service. Yes. So that is the impression that you have to give, that just by looking at you they should feel like this person wants to be in the service desperately annattu. Maybe not desperately, but she definitely wants to be in the service ani impression ivali. So I picked a saree with peacock design unnadi తీసుకున్నాను. It was cotton actually. Cotton, it was a reasonable price only, but it had it was blue, white and blue in color and had peacocks on them. Right. అప్పుడే నేను నా స్పెక్స్ కూడా మార్చుకున్నాను. సూపర్, I used to wear full frame specs కనుక then I was told ki more professional look ఉండాలి అని చెప్పేసి then I changed my specs also. So dressing also matters a lot. I understood after her feedback actually. Exactly. That's true. So anyway, congratulations once again. అమ్మాయిలు ఒక స్థాయికి వచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డారంటే ఎంత సంతోషంగా ఉంటుందో. Yes ma'am. అల్టిమేట్లీ. ఇప్పుడు చెప్పండి, పెళ్ళికి చాలా సంబంధాలు వస్తున్నాయి, ఎలాంటి అబ్బాయి కావాలి చెప్పండి. అలా ఏమి స్పెసిఫిక్ క్రైటీరియా ఏం లేదు మ్యామ్. బేసిక్గా as long as both of us have mutual respect, trust and understanding, these 3 things are the pillars of any relationship I feel ma'am. ఇవి 3 ఉంటే చాలు. Preferably maybe in services, but I'm open to everything even out of services ma'am. Actually ఇప్పుడు ఎక్కువ మందితో మాట్లాడుతూ ఉంటే they are like bureaucracy, out of bureaucracy it will be more diverse. బెటర్ ఏమో, ఎందుకంటే see the thing is, మీరు ఒక చోట పోస్టింగ్ ఉంటుంది, వాళ్ళది ఒక చోట పోస్టింగ్ ఉంటుంది. ఇక అసలు మీరిద్దరూ కలిసి జీవితాన్ని సాగించేది ఎప్పుడుంటే రిటైర్ అయిన తర్వాతనేమో ఐ థింక్ సో అది కొంచెం టిపికల్గానే అనిపిస్తుంది. బట్ అల్టిమేట్లీ కొన్ని కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎగ్జాక్ట్గా మన ఫ్యామిలీ స్ట్రక్చర్ ఏంటి, మన రిక్వైర్మెంట్ ఏంటి, మనం ఎలా బతకాలనుకుంటున్నాం,
దట్స్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎవరిని తీసుకోకండి, మీ మనసుకి ఏది నచ్చితే అది చేయండి అల్టిమేట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ అండ్ టైం. నాన్నగారిని అడిగానని చెప్పండి, ఎందుకంటే ఆయన పడ్డ తాపత్రయం నాకు తెలుసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రియలీ. వన్స్ అగైన్ కెమెరాకి చెప్తున్నాను మీ నాన్నగారు చూడాలని. ఇప్పుడు మనతో పాటు సాహితి గారి బ్రదర్ సుహృత్ మనతో పాటు ఉన్నారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. సుహృత్ గారు నమస్కారం అండి. ఒకసారి మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు రైట్ నౌ? నేను ఇప్పుడు డెలాయిట్లో చేస్తున్నాను. మీరు ఇటు సైడ్ యూపీఎస్సీ వైపు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అంత పేషెన్స్ లేదు నాకు. సో మీ సిస్టర్ని చూసాక అమ్మ బాబాయ్ నాకు యూపీఎస్సీ వద్దనిపించింది. అయితే అన్ని ఇయర్స్ ఓపిక చేయడం అనేది చాలా కష్టమైన థింగ్. తను చేయగలిగింది కానీ ప్రాబ్లీ నేనైతే చేయలేకపోయేది అన్ని ఇయర్స్. అంటే వీ ఆల్వేస్ సీ సక్సెస్ క్విక్గా ఉండాలని చూస్తాం కదా. సో దిస్ ఈజ్ నాట్ దట్ గేమ్. కరెక్ట్. చాలా పేషెన్స్ కావాలి, చాలా టైం పడుతుంది, వస్తుందో రాదో తెలియదు. సో మీ సిస్టర్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ 4-5 years దాని మీద ఎఫర్ట్ పెట్టారు అన్నేళ్ల పాటు. తన కష్టం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా ఎఫర్ట్స్ పెట్టింది అమ్మ. 4-5 years కూడా ఇంకా డెడికేటెడ్గా దాని మీద కూర్చునేది. 8 to 10 hours ఇంకా ఎక్కువనే కూర్చునేది. అసలు ఇంత ఎలా కూర్చుంటుందో అనిపించేది, పాపం అనిపించేది. స్టిల్ సక్సెస్ తను చూడడానికే చాలా టైం పట్టింది. ఆఫ్టర్ 4 attempts కానీ తను చూడగలిగింది. నాకు చాలా అంటే ఒకవైపు ఆనందంగా ఉన్నా కూడా ఒకవైపు భయం వేస్తుండే, అవుతుందా లేదా, తను ఎంత కష్టపడుతుంది, లాస్ట్కి ఏమవుతుంది అని భయం ఉండే. మా ఫాదర్కి మాత్రం కాన్ఫిడెంట్ ఉండే, ఏదో ఒకటి వస్తుంది అని కాన్ఫిడెన్స్ ఉండే. సో ఈ 5 yearsలో ఎస్పెషల్లీ లాస్ట్ అటెంప్ట్ మొన్న అచీవ్ చేసిన ఇయర్ అటెంప్ట్ అప్పటి వరకు వాట్ అబౌట్ సినిమాలు అండ్ ఫంక్షన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్? తను ఏది ఎక్కడికి రాలేదు, ఏది అటెండ్ అవ్వకపోయేది. అంటే మధ్యలో మేబీ కానీ సినిమాల్లో అయితే అసలు ఏవి బయటకు వెళ్ళలేదు. డెడికేటెడ్గా తను పొద్దున్న నుంచి రాత్రి వరకు చదువుతూనే ఉండేది. సో నథింగ్ ఆఫ్ దట్ సార్ట్స్. యాజ్ అ బ్రదర్ తను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సాధించిన సందర్భంగా మీ సంతోషాన్ని ఎలా చెప్తారంటే ఏం చెప్తారు? వెరీ వెరీ హ్యాపీ. అది ఎలా చెప్పాలో తెలియదు. చాలా హ్యాపీగా ఉన్నాము. ఫ్యామిలీ ఈజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు ఇప్పుడు మీ సిస్టర్ అచీవ్మెంట్ చూసి? అంటే దిస్ ఇస్ అంటే అందరికీ అవ్వాలని ఉంటుంది కానీ అవ్వడం అనేది చాలా ప్రాబిలిటీ చాలా తక్కువ కదా. దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ దట్ షీ అచీవ్డ్ ఇట్. దట్స్ సో నైస్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో చదవడం ఒక ఎత్తు, సాధించడం ఒక ఎత్తు, దాన్ని నిలబెట్టుకోవడం ఒక ఎత్తు, మంచి లైఫ్ లీడ్ చేయడం ఇంకొక ఎత్తు. మీ ఫ్యామిలీలో ఉన్న యూనిటీని అయితే చూశాను. డెఫినెట్గా ఇలానే మీరంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం వన్స్ అగైన్ అండి. థ్యాంక్ యూ అండి.